హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అండి. 33 ఏళ్ల సర్వీసా లేదంటే 61 సంవత్సరాల వయో పరిమిత, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే పరిగణలోకి తీసుకుంటారో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా అయితే వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ కీలక నిర్ణయం అండి. ఉద్యోగుల పదవి విరమణపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. 33 ఏళ్ల సర్వీసు నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అది అమలు చేయాలనైతే నిర్ణయించిందండి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ పద్ధతిని అమల్లోకి అయితే తీసుకురానుంది. గత ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగ పదవి విరమణ వయసుని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో చాలామంది రిటైర్మెంట్లు ఆగిపోయాయి. మార్చి 31న రిటైర్మెంట్లు మళ్ళీ మొదలు కావడంతో ఖాళీలు అయితే ఏర్పడనున్నాయి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ 33 ఏళ్ల సర్వీస్ ఆయనకున్నదంటే ఒక ఉద్యోగికి సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ ఉందా, లేదంటే అతని ఏజ్ 61 సంవత్సరాల, ఏది ముందైతే దాన్ని పరిగణలోకి తీసుకొని తర్వాత రిటైర్మెంట్ అయితే ఉండబోతోంది.